మనకి కళలు రావడం అనేది సహజం. మనకి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి. పీడకలలు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి భయంకరమైన పీడకలలు వచ్చి మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి. అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. సహజంగా అయితే మర్నాడు ప్రాయశ్చిత్త కర్మని అది చేసుకుంటే ఈ దుస్వప్న ఫలితం పోతుంది. లేదంటే భాగవతంలోని గజేంద్ర మోక్షం ఆ ఘట్టం అంతా కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ గజేంద్ర మోక్షం అంతా ఒకసారి చదువుకుని భావన చేస్తే ఆ దుస్వప్న ఫలితం పోతుంది. తెల్లవారిన తర్వాత ప్రాయశ్చిత్త కర్మ అని ఒకటి ఉంటుంది, అది చేయాలి. అది చేస్తే ఆ దుస్వప్న ఫలితం పోతుంది. అది కూడా కాదు, మనం తెల్లారి వరకు మనం ఆగలేము. రాత్రి కల వచ్చింది, ఆ కల్లో ఉలిక్కిపడి లేచాము, భయం వేసింది, అప్పుడు ఏం చేయాలి? గోవిందా 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 అని గోవింద నామస్మరణం చేయాలి. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నరసింహంచ పావకే జలసాయినం అని విష్ణు షోడశనామాల్లో ఉంది. అలా దుస్వప్నం వచ్చినప్పుడు గోవిందా 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 అని గోవింద నామస్మరణం చేస్తే ఆ పీడకలలు మనల్ని బాధించవు. ఆ పీడకలలు ఆ ఫలితం మనల్ని అంటుకో. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన వీర లక్షణ సంతో జీవన పర్యవస్థిత అని ఉంది. ఆ శ్రీమన్నారాయణుడే మనకు సర్వరక్షకుడు. కాబట్టి ఆ నారాయణుడే మనల్ని అన్ని ఆపదల నుంచి కాపాడతాడు. కాబట్టి కంగారు పడకుండా మీకు పీడకలలు వచ్చినప్పుడు గోవింద నామస్మరణం చేసుకోండి. ఆ గోవిందుడే మిమ్మల్ని సదా ఎల్లవేళలా కాపాడతాడు. నమస్కారం.